హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సండే స్పెషల్ అండి. ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ బిర్యానీకి అయితే నేనైతే వీటికి కావాల్సినవి అయితే కట్ చేసేసుకొని అయితే ముందుగానే పెట్టాను. 5 నిమిషాలు అయిపోయే సింపుల్ రెసిపీ. అయితే ప్రాసెస్ చూద్దాము. ముందుగా అయితే ఉడకబెట్టిన గుడ్లు అయితే వేయించుకుందాము. ఒక గిన్నె అయితే తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, ఆయిల్ వేసి అయితే ఫ్రై చేసుకుందాము. ఎగ్స్కి అయితే ఘాట్లు పెట్టుకుందాం. మసాలా పట్టిద్ది ఘాట్లు పెట్టుకుంటే. లైట్గా గరిటతోనే నేను చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అయితే గుడ్లకు పట్టిద్దని అయితే పెట్టాను. ఏం చేసుకున్నాను నూనె అయితే బాగా కాగుతుంది. నూనెలో అయితే ఫ్రై చేసేసుకుందాం గుడ్లని. నేనైతే 4 గుడ్లు అయితే తీసుకున్నానండి. వీటిలో కొంచెం కారం కూడా వేసి ఫ్రై చేసుకుని అయితే తీసేసుకుందామండి పక్కకు ఒక ప్లేట్లో. అయితే ఇలా చాలా సింపుల్గా అయితే ఇంట్లో ఉండే వాటితో అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చాలా బాగుంటుందండి. ఇలాగా పిల్లలకి చేసి పెట్టుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక వేరేగా ఏమీ వండకుండా ఇలా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఈజీ రెసిపీ. ఇదిగోండి, మళ్ళీ బాండి పెట్టేసి ఆ ఆయిల్లోని మసాలా దినుసులు వేసా. బిర్యానీ దినుసులు అయితే వేసుకున్నాను. బిర్యానీ దినుసులు వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసా. కొంచెం లైట్గా కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అన్నీ కట్ చేసిన ముక్కలు అయితే వేసుకున్నాను. వేసుకుని అయితే వీటిని అయితే ఫ్రై చేసి లాస్ట్ వరకు చూడండి. చూస్తేనే వీడియో అర్థమవుతుంది నేను ఎలా చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎలా బియ్యం అయితే తీసుకున్నానండి. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే తీసుకున్నాను నేను. 1 గ్లాస్ అయితే తీసుకుని శుభ్రంగా అయితే ఒకసారి అయితే కడుక్కుంటే బాగుంటుంది. నేనైతే క్లీన్గా అయితే శుభ్రంగా 1 గ్లాస్ అయితే తీసుకున్నాను. 1 గ్లాస్ అయితే తీసుకుని ఒక పక్కన అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక 5 మినిట్స్. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం వీటిని కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకున్నా. అది కూడా వేసేసుకుని ఏం చేసుకున్నామండి, పచ్చి స్మెల్ పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక నేనైతే స్టార్ మసాలా అయితే తీసుకున్నాను. స్టార్ మసాలా ఒక ప్యాకెట్ అయితే వేసాను. బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసుకున్నాను, దీనికి సరిపడా అయితే వేసాను. దాన్ని కూడా వేసుకుని అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడైతే లైట్గా అయితే కారం కూడా వేసా. కారం, కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నాను. కల్లుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది బిర్యానీలోకి. ఇదిగోండి, నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకున్నాను. నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మసాలా గ్రేవీ ఉంది కదండి, అందులో ఈ బియ్యాన్ని కూడా ఇలా కొంచెం బాగా తిప్పకుండా లైట్గా తిప్పుకుంటే బియ్యం అయితే పాడవకుండా ఉంటాయి. ఇదిగోండి, గరిటతో అయితే తిప్పేసుకున్నాను. దీనికైతే మెజర్మెంట్ 1 గ్లాస్ తీసుకున్నాను కదా నేను. 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకున్నాను. రైస్ 1 గ్లాస్ కదా, వాటర్ 1.5 గ్లాస్ అయితే తీసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో అయితే తీసుకున్నాను. 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. తర్వాత లైట్గా కొత్తిమీర అయితే వేసి కొంచెం కలుపుకుని ఉప్పు వాటికి పట్టేలాగా మూత పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ అయితే హై మంటలో అయితే ఉడికించుకుందాం. హై మంటలో ఉడికాక మళ్ళీ తీసి చూసుకుందాం. ఇదిగోండి, హై మంటలో 5 మినిట్స్ ఉడికిపోయింది. ఇప్పుడైతే
వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, మసాలా పట్టిన ఎగ్స్ అయితే వేసేసుకుందాం. వీటిలో 4 ఎగ్స్ అయితే పైన పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఒక్కోటి అయితే వేసేసాను నేను. స్లోగా వేసుకున్నాం. ఇలాగా గుడ్లు కూడా వేసేసాక ఒక 5 నిమిషాలు అయితే పొయ్యి మీద ఉడికించుకుందాం. ఆ 5 నిమిషాలు మంట స్లోలో అయితే పెట్టుకుని ఉడికించుకుందాం. మళ్ళీ హైలో పెట్టేస్తే రైస్ చిమిడిపోద్ది, పాడైపోతుంది. అందుకే 5 మినిట్స్ స్లో మంటలో అయితే ఉడికించుకోవచ్చు, చక్కగా రెడీ అయిపోద్ది. ఇదిగోండి, బిర్యానీ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది. ఇదిగోండి, చూడండి, మీకు గరిటెతో చూపిస్తున్నాను. బాగా అయితే వచ్చింది, బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి. ఇదిగోండి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. పిల్లలకైతే పెట్టేస్తున్నాను. అండి 1 గ్లాస్ అండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ ఐటమ్స్తో అయితే చేసేసుకున్నా. ఓన్లీ మసాలా ఫ్లేవర్స్ ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి, నేనైతే ఒక ప్లేట్లోకి అయితే వడ్డించేసాను మా పిల్లలకి. ఇద్దరికి చెరో ఎగ్ అయితే వేసేసాను. ఇంట్లో వేరే ఇంకేమీ కాకుండా ఇలా చేసుకుని పెట్టుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారు. ఇదిగోండి, మా పిల్లలకైతే ఇద్దరికి పెట్టేశాను ఒక ప్లేట్లో. ఇద్దరు అయితే బాగుంది మమ్మీ అనుకుంటా తింటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.